Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu maths ki sambandhinchi important questions ni aithe exam point of view lo chusukundamu. So model paper ni chusukundam. So inkenduku alesam first question chuseddam. సో క్వశ్చన్ నెంబర్ 1 ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకోండి, తెలుగు మీడియంలో నేనైతే క్వశ్చన్ చదువుతాను. ఒక నీటి కుళాయి 50 లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంక్ను 5 గంటల్లో నింపిన అదే నీటి కుళాయి 75 లీటర్ల సామర్థ్యం గల వేరొక ట్యాంకును నింపడానికి ఎన్ని గంటలు పడుతుంది? సో ఫస్ట్ వన్ 5 and 2/3, సెకండ్ వన్ 6, థర్డ్ వన్ 7, ఫోర్త్ వన్ 7.5. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఓకే, నేను ఆన్సర్ని మీకు రివీల్ చేస్తాను. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ ఏమి అడిగాడు? ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అమ్మా. 7.5 ఎవరికైతే వచ్చిందో వాళ్ళు రైట్ చేసుకోండి. సో 50 లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంక్ను 50 లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ను నింపడానికి ఎన్ని గంటలు? 5 గంటలు పట్టింది. అదే 75 లీటర్ల ట్యాంక్ నింపడానికి మనకి ఎలా వేసుకోవాలి? 75/50 × 5 చూసుకోండి. 75 ఇక్కడ మనకి లీటర్లు, ఇక్కడ ముందు ఇచ్చిన లీటర్లు 75/50 × 5 ఎన్ని గంటల్లో. సో ఇక్కడ మనకి దీన్ని మనం ఈ విధంగా చేసినట్లయితే ఆన్సర్ వచ్చేసరికి 7.5 వస్తుంది. ఎందుకంటే వీటిని మీరు ఇలా ప్రతిక్షేపించుకొని చూసుకోండి. ఒకవేళ మీకు మళ్ళీ అర్థం కాకపోతే వీడియోని పాజ్లో పెట్టుకొని మరొకసారి ఇది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సొల్యూషన్ ఫర్ 1/3x - 1 = 2/3 సాధన ఎంత? సో x = 1, సెకండ్ వన్ x = 3, థర్డ్ వన్ x = 5, ఫోర్త్ వన్ x = 7. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. 3 to 5 seconds టైం ఇస్తాను, ట్రై చేయండి. ఆన్సర్ తర్వాత నేను రివీల్ చేస్తాను. సో ఆన్సర్ చూసుకుందాము. సో ఇక్కడ మనకి సొల్యూషన్ అడిగాడు. 1/3x - 1 = 2/3 యొక్క సొల్యూషన్ అడిగాడు. సో x అంత అనేది మనకి కనుగొమన్నాడు. సో థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది, x = 5 అనేది. సో ఎవరికైతే అది వస్తుందో ఆన్సర్ అయితే మీరు టిక్ చేసుకోండి. సో 1/3x - 1 = 2/3. ఈ 1/3x - 1కి మనం కసాగు కడితే 3 వస్తుంది. 3 1 = 3, x -1 3 = 3, 3 × 1 3. ఇక్కడ మనకి ఈ వాల్యూ ఈ విధంగా వస్తుంది. సో = 2/3. సో 3కి 3కి క్యాన్సిల్ చేస్తే x - 3 = 2. దేర్ఫోర్ x = 2 + 3. దేర్ఫోర్ x = 5. ఓకేనా? సో అర్థం కాకపోతే వీడియో పాజ్లో పెట్టుకొని ఒకసారి చూసుకోండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ ద ఈక్వేషన్ 2p/3 - p/5 = 11 and 2/3 సమీకరణాన్ని సాధించుము. ఫస్ట్ వన్ p = 35, సెకండ్ వన్ p = 45, థర్డ్ వన్ p = 25, ఫోర్త్ వన్ p = 15. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. 3 to 5 seconds టైం ఇస్తాను. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. p = 25 వస్తుంది. ఎవరిది రైట్ ఆన్సర్ అయితే అది టిక్ చేసుకోండి. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 2p/3 - p/5 = 11 and 2/3. సో ఈ 11 and 2/3ని ఏ విధంగా రాయొచ్చు? 3 11 33 + 2 35/3, 35/3గా రాసుకుంటాము. సో దీన్ని కసా కడితే 3 × 5 15, ఇక్కడ 15 వస్తుంది. సో 3 ఎంతలా? 3 5 15, 15 × 2p 10p. తర్వాత 5 3 15, 3 × 3p 3 × p 3p. ఓకేనా? = 30/5 3. సో 10p - 3p = 7p/5 = 35. ఎందుకంటే ఈ 3 1 = 3, 5 = సో 7p/5 = 35. సో 5 = 5ని ఇటుతో కట్ చేయొచ్చు కదా. సో 5 7 35, 7 7 సారీ, ఇక్కడ ఈ బై అనేది యువతలకి వెళ్తే చూడండి ఇంటూ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇంటూ అవుతుంది. 7p = 35 × 5. దేర్ఫోర్ 7 5 = 35, 5 × 7 = 25. ఆన్సర్ 25 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ 16 అంటే 16, 24, 30ల కసాగు ఎంత? ఫస్ట్ వన్ 120, సెకండ్ వన్ 160, థర్డ్ వన్ 200, ఫోర్త్ వన్ 240. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఆన్సర్ వచ్చేసరికి సో కసాగు ఏ విధంగా కడతామమ్మా 16, 24, 30కి కసాగు ఏవైతే మనకి ప్రధాన సంఖ్యలు వచ్చేంత వరకు దాన్ని కసాగు కడతాము. సో ఆ వచ్చిన వాటన్నింటి లబ్ధమే మనకి కసాగు అవుతుంది. సో ఆన్సర్ 240 అండి. 240 4th వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో 240 వచ్చిన వాళ్ళు మీరు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి. ఇక్కడ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 రూపంలో ఉండేటువంటి సంఖ్యల సమితి ఏ అక్షరంతో సూచిస్తారు? ఫస్ట్ వన్ ఎన్, సెకండ్ వన్ క్యూ, థర్డ్ వన్ జెడ్, ఫోర్త్ వన్ డబ్ల్యూ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. P/Q రూపంలో ఉండే సంఖ్యల సమితిని సూచించే అక్షరం క్యూ అండి. ఓకేనా, క్యూ. ఓకేనా, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మకందారు దానిపై ఒక ఫ్యాన్ ప్రకటన వెల 1600. అమ్మకందారు దానిపై 6% రుసుము ఇచ్చిన దాని అమ్మకం వెల ఎంత? ఫస్ట్ వన్ RS 1696, సెకండ్ వన్ RS 1504, థర్డ్ వన్ RS 1606, ఫోర్త్ వన్ RS 1500. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ చూసుకుందాం. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. సో 1504 వస్తుంది. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఒక ఫ్యాన్ ప్రకటన వెల ఎంత ఇచ్చాడు? 1600 ఇచ్చాడు ఫ్యాన్ ప్రకటన వెల. అలాగే రుసుము ఎంత ఇచ్చాడు? 6% రుసుము ఇచ్చాడు. సూత్రం ఎంత? సూత్రం ఏంటి? ఏమడిగాడు? అమ్మకం వెల అడిగాడు. సో సూత్రం అమ్మకం వెలకి ఏంటి? ప్రకటన వెల మైనస్ రుసుము బై 100 ఇంటూ ప్రకటన వెల. ఓకేనా, రుసుము బై 100 ఇంటూ ప్రకటన వెల. సో ఈ అంకెల్ని ఇందులో సంఖ్యల్ని వీటిలో ప్రతిక్షేపించేయండి. అమ్మకపు వెల ఈక్వల్స్ టు ఇక్కడ ప్రకటన వెల ఎంత ఇచ్చాడు? 1600. సో 1600 మైనస్ 6/100 రుసుము బై 100 ఇంటూ 600 ప్రకటన వెల అడిగాడు. సో దేర్ ఫోర్ ఈక్వల్స్ టు 1600 మైనస్ 96. ఓకేనా, ఈ టూకి ఈ టూ కోల్పోతాయి. 6 ఇంటూ 96, 6 ఇంటూ 16 ఎంత అవుతుంది? 96. సో 1600 మైనస్ 96 అవుతుంది. దేర్ ఫోర్ 1504. ఆన్సర్ 1504 అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజంలో బాహ్య కోణం 120 డిగ్రీలు అయినా అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:5 అయినా అంతరాభిముఖ కోణాల్లో ఒకటి ఏది? ఫస్ట్ వన్ 70 degrees, సెకండ్ వన్ 80 degrees, థర్డ్ వన్ 90 degrees, ఫోర్త్ వన్ 100 degrees. సో ఒకసారి లెక్క చూడండి. ఆన్సర్ ఇక్కడ మీకు ముందే రివీల్ చేస్తాను, చూసుకోలేదు. సో చూసుకుందాము. ఇది మనకి ఒక త్రిభుజంలో బాహ్య కోణం 120 డిగ్రీలు, అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:5 అయినా అంతరాభిముఖ కోణాల్లో ఒకటి అడిగాడు. సో బాహ్య కోణము ఈక్వల్స్ టు అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం 120 డిగ్రీలు. సో అంతరాభిముఖ కోణాల నిష్పత్తి ఎంత? 1:5 అన్నాడు. సో x + 5x ఈక్వల్స్ టు 120. ఇది ఎలా వచ్చింది? ఇక్కడ ఏమిచ్చాడు? బాహ్య కోణం 120 డిగ్రీలు ఇచ్చాడు. బాహ్య కోణం అంటే ఏంటి? అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. ఈ అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం ఎంత ఇచ్చాడు? 120 ఇచ్చాడు. సో అంతరాభిముఖ కోణాలు ఏంటేంటి? 1:5 అన్నాడు. కాబట్టి x + 5x ఈక్వల్స్ టు 120. x అనేది 1, ఇంకొక x అనేది 5. కాబట్టి x + 5x ఈక్వల్స్ టు 120. దేర్ఫోర్ 6x ఈక్వల్స్ టు 120 ఈక్వల్స్ టు x ఈక్వల్ టు 20. సో x ఈక్వల్స్ టు 120/6, 6 20 = 120. సో కోణాలు x 5x అయినా ఒకటి 20 degrees, ఇంకొకటి 100 degrees అవుతుంది. వాటిలో ఒక కోణం 100 degrees, 20 అనేది ఇందులో లేదు కాబట్టి ఇంకొకటి 100 degrees అవుతుంది. ఓకేనా. సో మీరు మరొకసారి వీడియోని పాజ్లో పెట్టుకొని చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. దీర్ఘకణం యొక్క వెడల్పు పొడవు xలో సగం. చూసుకోండి, దీర్ఘకణం యొక్క వెడల్పు పొడవు xలో సగం, ఎత్తు దాని పొడవుకు రెట్టింపు అయితే దీర్ఘఘన ఘనపరిమాణం ఘనపు యూనిట్లలో ఎంత? ఫస్ట్ వన్ x3, సెకండ్ వన్ 2x3, థర్డ్ వన్ 3x3, ఫోర్త్ వన్ 4x3. సో ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి, ట్రై చేయండి లెక్క చేయడానికి. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, x³ అండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? దీర్ఘఘనం యొక్క వెడల్పు పొడవు xలో సగము, ఎత్తు దాని పొడవుకు రెట్టింపు. సో L = x అయితే
పొడవు అనేది ఎక్స్ అన్నాడు కదా, పొడవు ఎక్స్లో సగం. సో పొడవు అంటే ఎల్ని సూచిస్తాం కదా, సో ఎల్ ఈక్వల్స్ టు ఎక్స్ అయితే హెచ్ ఈక్వల్స్ టు 2x. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎత్తు దాని పొడవుకు రెట్టింపు. సో పొడవు ఎల్ కదా 2x, హెచ్ ఈక్వల్స్ టు 2x. అయితే దీర్ఘఘనం ఘనపరిమాణం సూత్రం ఎంత, LBH. సో దేర్ ఫోర్ V ఈక్వల్స్ టు ఎల్ ఎంత ఇచ్చాడు, x ఇంటూ బి ఎంత ఇచ్చాడు, x/2. ఎందుకు, వెడల్పు అనేది పొడవులో సగం కాబట్టి x/2, అలాగే 2x హెచ్ అనేది. దేర్ ఫోర్ ఆన్సర్ ఈక్వల్స్ టు x3. ఓకేనా. సో 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే 3x, x ఇంటూ x3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి వస్తువు 650 రూపాయలకు కొని 6% లాభానికి అమ్మిన వేల రూపాయల్లో ఎంత? ఫస్ట్ వన్ 589 రూపాయలు, సెకండ్ వన్ 689 రూపాయలు, థర్డ్ వన్ 789 రూపాయలు, ఫోర్త్ వన్ 489 రూపాయలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ చూసుకుందాము. సో క్వశ్చన్ ఏం అడిగాడు, కొన్న వేల ఎంత ఇచ్చాడు, 650 ఇచ్చాడు. లాభం ఎంత ఇచ్చాడు, 6% ఇచ్చాడు. అయితే అమ్మిన వేల సూత్రం ఎంత, కొన్న వేల ఇంటూ లాభ శాతము బై 100. కొన్న వేల ఇంటూ లాభ శాతము బై 100. ఓకేనా. సో అమ్మిన వేల, దేర్ ఫోర్ కొన్న వేల ఎంత, 650 ఇంటూ లాభ శాతం 6/100. దేర్ ఫోర్ 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 2 3ల 2 5ల, సో 5 13ల, దేర్ ఫోర్ 39. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి అమ్మిన వేల ఎంత వచ్చింది, 39 వచ్చింది అమ్మిన వేల. కానీ అమ్మిన వేల ఈక్వల్స్ టు కొన్న వేల ప్లస్ లాభము, అంతేనా. సో మనకి ఆన్సర్ ఎంత, లాభం ఎంత వచ్చింది, 6%. 6% అంటే ఎంత, 39. సో ఆన్సర్ చూసుకుందాం. కొన్న వేల ఎంత ఇచ్చాడు, 650 రూపాయలు. లాభం ఎంత ఇచ్చాడు, 6% ఇచ్చాడు. అయితే అమ్మిన వేలకు సూత్రం ఏంటి, కొన్న వేల ప్లస్, ఇక్కడ చూసుకోండి చిన్నగా రాశాను, కొన్న వేల ప్లస్ కొన్న వేల ఇంటూ లాభ శాతము బై 100. ఓకేనా. కొన్న వేల ప్లస్ కొన్న వేల ఇంటూ లాభ శాతము బై 100. దేర్ ఫోర్ 650 ప్లస్, ఇక్కడ నేను వేయడం మర్చిపోయాను. సో 650 ప్లస్ 650 ఇంటూ 6/100. దీన్ని ఈ విధంగా మనం కట్ చేసేస్తే 650 ప్లస్ 39 వస్తుంది. 650 ప్లస్ 39. దేర్ ఫోర్ అమ్మిన వేల ఈక్వల్స్ టు కొన్న వేల ప్లస్ లాభము కదా. సో లాభం మనకి 39 వచ్చింది. సో కొన్న వేల 650 ప్లస్ 39 ఈక్వల్స్ టు 689. సో ఆన్సర్ 689 వస్తుంది. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరొకసారి మీరు క్లియర్గా చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూసుకోండి. ఓకేనా. ఇక్కడ సూత్రం మరొకసారి చూసుకోండి, కొన్న వేల ప్లస్ కొన్న వేల ఇంటూ లాభ శాతము బై 100. ఓకేనా, ఇలా వేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆరోహణ క్రమంలో ఉన్న రాశులు 10, 2, 14, x-3, x అలాగే x+2 25ల మధ్యగతం 15 అయినా x ఈక్వల్స్ టు ఎంత? ఫస్ట్ వన్ 15, సెకండ్ వన్ 17, థర్డ్ వన్ 18, ఫోర్త్ వన్ 19. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి రాశులు ఏమేమి ఇచ్చాడు, 10, 12, 14, x-3, x+2 25 ఇచ్చాడు. సో మధ్యగతం ఎంత ఇచ్చాడు, ఇక్కడ మనకి 15 ఇచ్చేసాడు. అంటే వీటిని మధ్యగతం ఎంత, 15 ఇచ్చేసాడు. మధ్యగతం ఇందులో ఎంత, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. మధ్యలోది మధ్యగతం. సో x-3 ఈక్వల్స్ టు 15 ఇచ్చేసాడు. దేర్ ఫర్ x ఈక్వల్స్ టు 15 ప్లస్ 3. ఈ 3 అనే దేవతలకు వస్తే ప్లస్ అవుతుంది కదా. సో x ఈక్వల్స్ టు 15 ప్లస్ 3. దేర్ ఫర్ x ఈక్వల్స్ టు 18. సో x ఈక్వల్స్ టు వాల్యూ 18 అండి. నెక్స్ట్ క్వశ్చన్. ట్యాబ్ యొక్క పొడవు మరియు వెడల్పుల వరుసగా 16 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు. దాని తెర చుట్టూ లోపల 1 సెంటీమీటర్ వెడల్పు గల నలుపు అంచు ఉంది. అయితే ఆ నలుపు అంచు యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లో ఎంత? ఫస్ట్ వన్ 44, సెకండ్ వన్ 22, థర్డ్ వన్ 33, ఫోర్త్ వన్ 121. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
నేను చెప్పేటప్పుడు మీరు కన్ఫ్యూజ్లో ఉంటే మరొకసారి ముందుకెళ్ళి వీడియో పాజ్లో పెట్టుకొని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఆన్సర్ చూసుకుందాము. సో ఎల్ ఎంత ఇచ్చాడమ్మా 16 సెంటీమీటర్లు, బి ఎంత ఇచ్చాడమ్మా 8 సెంటీమీటర్లు, అంచు వెడల్పు డబ్ల్యూ ఎంత ఇచ్చాడమ్మా 1 సెంటీమీటర్ ఇచ్చాడు. సో లోపల అంచు ఉంది కాబట్టి సూత్రం ఎంత, ఏ ఈక్వల్స్ టు 2w ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2w. ఓకే, లోపల వైపు అంచు ఉంది కాబట్టి ఏ ఈక్వల్స్ టు 2w ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2w సూత్రం. ఈ సూత్రంలో ఇవి ప్రతిక్షేపించేయండి. ఎల్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 ఇంటూ డబ్ల్యూ ఎంత ఇచ్చాడు 1 ఇచ్చాడు. సో ఇంటూ 16 అంటే ఎల్ ప్లస్ బి అంటే 16 ప్లస్ 8 మైనస్ 2 ఇంటూ 1. సో దేర్ ఫోర్ 2 ఇంటూ 24 మైనస్ 2, దేర్ ఫోర్ 2 ఇంటూ 24 ఈక్వల్స్ టు 44. ఆన్సర్ ఈక్వల్స్ టు 44 సెంటీమీటర్ స్క్వేర్. క్వశ్చన్ ఇదండి, ఆన్సర్ మనకి ఈ విధంగా ఉంది. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 6x చూసుకోండి. ఏ ఈక్వల్స్ టు 4x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6xy, బి ఈక్వల్స్ టు 3y స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ 8xy, సి ఈక్వల్స్ టు 6x స్క్వేర్ ప్లస్ 8y స్క్వేర్ ప్లస్ 6xy, దాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఎంత? సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ 10y స్క్వేర్ మైనస్ 20xy, సెకండ్ వన్ మైనస్ 8y స్క్వేర్ మైనస్ 32x స్క్వేర్ మైనస్ 30xy, నెక్స్ట్ థర్డ్ వన్ 22x స్క్వేర్ ప్లస్ 12x స్క్వేర్ ప్లస్ 8xy, ఫోర్త్ వన్ 20x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ప్లస్ 4xy. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ చూసుకుందాము. సో ఏం లేదండి, మొత్తం కలిపేయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి మీరు ప్రతిక్షేపించేటప్పుడు ఇక్కడ వాల్యూస్ చూడండి, క్లియర్గా వేసుకోండి. ఫస్ట్ ఇది మనము 4x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6xy ఇది ఇలా వేసేసాము. కానీ ఇక్కడ బి వచ్చేసరికి ఫస్ట్ 3y స్క్వేర్ ఇచ్చాడు. 3y స్క్వేర్ను తెచ్చి ఎక్స్లో పెట్టేయకండి, దీన్ని కూడా సేమ్ ఈ ఎక్స్ ప్లేస్లో ఎక్స్, వై ప్లేస్లో వై, ఈ xy ప్లేస్లో xyనే వేసుకోండి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 4x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6xy, 12x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 8xy, 6x స్క్వేర్ ప్లస్ 8y స్క్వేర్ ప్లస్ 6xy. సో వీటిని కలపండి. 4 ప్లస్ 12 ప్లస్ 6 ఈక్వల్స్ టు 22x స్క్వేర్, వై ప్లస్ 3 ప్లస్ 8 ఎంత అవుతుంది 12y స్క్వేర్, ప్లస్ ఈ మైనస్ 6కి ప్లస్ 6y xyకి కొట్టేయడం అయిపోతుంది. సో ఇక్కడ ప్లస్ 8xy. సో ఆన్సర్ వచ్చేసరికి 22x స్క్వేర్ ప్లస్ 12y స్క్వేర్ ప్లస్ 8xy. ఓకేనా? సో మరొకసారి మీరు చూసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు ఇది అర్థమవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ అనేసి ఇచ్చాడు, కానీ ఇక్కడ మనకి 12x స్క్వేర్ బదులు 12y స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇది యాడ్ స్కోర్లో ఉంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. సో యాడ్ స్కోర్లో పెట్టేశాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ అనే అక్షరానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 4. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి 2 అండి. ఎక్స్, ఇది ఎక్స్ అయితే ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయగలమో? సౌష్ఠవ రేఖలు అంటే ఏంటి? 2 సమాన భాగాలుగా విడదీయగలిగేది. సో ఇదొకటి ఇదొకటి 2 మాత్రమే గీయగలము. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తలంలోని 2 రేఖలు ఖండించుకోకపోతే ఆ రేఖలను ఎలా అంటారు? ఫస్ట్ వన్ ఖండన రేఖలు, ఇంటర్సెక్టింగ్ లైన్స్, సెకండ్ వన్ సమాంతర రేఖలు, థర్డ్ వన్ లంబ రేఖలు, ఫోర్త్ వన్ తిర్యక రేఖలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి చూడండి, కేఎల్ ప్యారలల్ ఎంఎన్ అంటే సమాంతర రేఖలు అంటారు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక తలంలోని 2 రేఖలు ఖండించుకోకపోతే ఆ రేఖలను సమాంతర రేఖలు అంటారు. ఇలా రైలు పట్టాలు సమాంతర రేఖలండి, ఎక్కడికి వెళ్ళి ఖండించుకోవు, తిన్నగా వెళ్ళిపోతే ఖండించుకోవు, వాళ్ళు వంపు తిప్పేసి కలుపుతారు తప్ప రైలు పట్టాల్లా ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశం ఏది? పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశం ఏది? సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఒక 3 సెకండ్స్ నేను మీకు టైం ఇస్తాను, తర్వాత నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఓకే? సో ఆప్షన్ 1 1, సెకండ్ వన్ 0, థర్డ్ వన్ -1, ఫోర్త్ వన్ 10 పవర్ బార్ అండి. ఓకే, 10 పవర్ బార్ అంటే 10 అలా వెళ్తుంది.
సో ఓకే, మనం దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. సో పూర్ణాంకాలలో సంకలన తత్సమాంసం వచ్చేసరికి 0 అండి. పూర్ణాంకాలలో సంకలన తత్సమాంసం ఏంటి? 0. కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. పూర్ణాంకాలలో సంకలన తత్సమాంసం 0. ఓకేనా? ఆన్సర్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో క్వశ్చన్ చదువుకోండి. క్రింది వాటిలో ఏది సత్యము? ఫస్ట్ వన్, 2 సరి సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడూ సరి సంఖ్యయే. సెకండ్ వన్, 3 బేసి సంఖ్యల మొత్తం ఒక సరి సంఖ్య. థర్డ్ వన్, ప్రధాన సంఖ్యలు అన్ని బేసి సంఖ్యలు. ఫోర్త్ వన్, ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు ఉండవు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా, ఎందుకంటే మీకు అది చెప్పేటప్పుడు నేను గుర్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్ ఎగ్జామ్స్, సో మీరు ఇక్కడ ఎలా ప్రాక్టీస్ చేస్తే అక్కడ మీకు ఈజీ అవుతుందని ఉద్దేశం నాది. ఓకే, సో ఆన్సర్ మనం చూసేద్దాము. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి ఎలానో చూద్దాము. 2 సరి సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడూ సరి సంఖ్యే అవుతుంది. సరి సంఖ్య అంటే ఏంటి? 2, 4, 6 ఇవన్నీ కూడా సరి సంఖ్యలు కదా. సో 2 సరి సంఖ్యల లబ్ధము అంటే 2 × 4 తీసుకుందాం. 2 × 4 8, 8 అనేది సరి సంఖ్య. అలాగే 2 × 2 తీసుకుందాం. 2 × 2 4, 4 సరి సంఖ్య. 4 × 4 తీసుకుందాం. 4 × 4 16, 16 సరి సంఖ్య. అలాగే 2 × 6 తీసుకుందాం. 2 × 6 12, 12 సరి సంఖ్య. ఈ విధంగా మనకి 2తో భాగించబడే సంఖ్యలన్నీ కూడా మనకి సరి సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి సరి సంఖ్య ఇంటూ సరి సంఖ్య అంటే 2 సరి సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడూ కూడా సరి సంఖ్యయే. ఇది మనకి సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 5 and 1/6 ప్లస్ 3 and 1/12ను సూక్ష్మీకరించగా ఫస్ట్ వన్ 8 and 1/4, సెకండ్ వన్ 9 and 1/4, థర్డ్ వన్ 8 and 1/2, ఫోర్త్ వన్ 9 and 1/2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ మీకు ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నారు అని అనుకోవద్దు. ఈజీ నుంచి హార్డ్కి మనం వెళ్తుందాం. ఇలా నేను చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నా. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, చేయాలా వద్దా అనేది. సో ఆన్సర్కి మనం వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ముందుగా ఎందుకు ఇలా ఇచ్చానంటే, ఇలా నేను స్క్రీన్ మీద పెన్తో రాస్తే మీకు క్లమ్జీ ఉంటుంది. సో నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ దీనిని మనకి సూక్ష్మీకరించమన్నారండి. 5 and 1/6 ప్లస్ 3 and 1/12. సో 5 and 1/6 ప్లస్ 3 and 1/12 ఈక్వల్స్ టు ఇక్కడ 6 × 5 30, 30 ప్లస్ 1 31, 12 మూల 36, 36 ప్లస్ 1 37 బై 6, 6కి 6 వేస్తాము, 12కి 12 వేసుకుంటాము. సో దీనికి మనము కసాక్ కడతామండి. కసాక్ 6కి 12కి కసాక్ 12 వస్తుంది కదా. 6 12, 2 × 31 62. ఇక్కడ 62 ఎలా వచ్చిందో చూసుకోండి. అలాగే 12 1 12, 1 × 37 37. ఇక్కడ 37 ఈ విధంగా వచ్చింది. సో దేర్ ఫోర్ 62 ప్లస్ 37 99 బై 12. ఈ 12 2 చేత 12 భాగిస్తే చూడండి 3 చేత భాగిద్దాం. 3 4 12, 3 33లో 99. ఓకేనా? దేర్ ఫోర్ 33/4 ఈక్వల్స్ టు 8 and 1/4. ఈ 8 and 1/4 ఎలా వచ్చిందంటే 4 ఎంతల 33 అండి. 4 8ల 32, ఇంక 1 మిగులుతుంది కదా. సో 1/4, 8 and 1/4 ఈ విధంగా మనకు వచ్చింది. ఇది మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందుకు పెట్టుకొని ఒకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 and 1/4 అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్లాట్ పొడవు 60 మీటర్లు, వెడల్పు 40 మీటర్లు అయితే ప్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు బాట నిర్మించబడింది. అయితే ఆ బాట యొక్క వైశాల్యం చదరపు మీటర్లలో ఎంత? ఫస్ట్ వన్ 6:30, సెకండ్ వన్ 6:36, థర్డ్ వన్ 7:14, ఫోర్త్ వన్ 6:10. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఓకే, మనం ఆన్సర్ చూసుకుందాం. సో మనకి ఏమిచ్చాడు? ఒక ప్లాట్ యొక్క పొడవు అంటే ఎల్ ఇచ్చాడండి. ఎల్ ఎంత ఇచ్చాడు? 60 మీటర్లు. అలాగే వెడల్పు అంటే బి ఎంత ఇచ్చాడు? 40 మీటర్లు ఇచ్చాడు. అయితే ప్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట వెడల్పుని డబ్ల్యూ అనుకుంటాము. ఎన్ని మీటర్లు? 3 మీటర్లు. సో ఎల్ మనకి తెలుసు, బి మనకు తెలుసు, డబ్ల్యూ మనకు తెలుసు. సూత్రం ఏంటి? వైశాల్యం యొక్క సూత్రము 2W × L + B + 2W. ఓకేనా? 2W × L + B + 2W. సో దీనిలో ఈ విలువలు ఏవైతే ఉన్నాయో ప్రక్షేపించేయండి. సో 2 × Wకి ఎంత? 3, 2 × 3 ×
ఎల్కి బదులు 60, అలాగే బికి బదులు 40. 2 × 3 = 2 3 6, ఇవన్నీ కలిపితే 60 + 40 100, 2 3 6, 100 + 6 106, 6 × 106. సో 106లో 636 ఎందులో తెలపమన్నాడు? చదరపు మీటర్లలో తెలపమన్నాడు, అంటే మీటర్ స్క్వేర్. సో ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, 636 చదరపు మీటర్లు. సో ఇది మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియోని ముందుకు పెట్టుకొని వినండి, మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 100 మీటర్లు మైనస్ 64 మీటర్లు 0.45 సెంటీమీటర్లను సూక్ష్మీకరించండి అని ఇచ్చాడు. సో ఆప్షన్ 1 35 మీటర్లు 0.55 సెంటీమీటర్లు, సెకండ్ వన్ 36 మీటర్లు 0.55 సెంటీమీటర్లు, థర్డ్ వన్ 35 మీటర్లు 0.65 సెంటీమీటర్లు, ఫోర్త్ వన్ 34 మీటర్లు 0.55 సెంటీమీటర్లు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందమ్మా, టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటాయి. ఆ రెండింటిలో కూడా టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి, అన్ని రకాల పీడిఎఫ్స్ కూడా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఓపెన్ కాలేదనుకోండి, చక్కగా టెలిగ్రామ్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తే టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. గ్రూప్లో మిగతా అడ్మిన్స్ అందరూ వేరే వీడియోస్ కానీ బిట్స్ కానీ షేర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఆన్సర్ మనం ఒకసారి చూసేద్దాము. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 100 మీటర్లు మైనస్ 64.45 సెంటీమీటర్లు. 100 మీటర్లను మనం ఎలా రాసుకుందాము? 100.00 సెంటీమీటర్లుగా రాసుకుంటాము. అలాగే 64 మీటర్లు 0.45 సెంటీమీటర్లు. సో ఈ 100 నుంచి 64.45 సెంటీమీటర్లను మైనస్ చేయండి, తీసివేసేయండి. సో 10 నుంచి 5 తీస్తే 5, 9 నుంచి 4 తీస్తే 5, 9 నుంచి 4 తీస్తే 5, 9 నుంచి 6 తీస్తే 3, 35.55 సెంటీమీటర్లు, 35.55 సెంటీమీటర్లు. సో ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 35 మీటర్లు 0.55 సెంటీమీటర్లు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 90 డిగ్రీల కోణం ఉన్న త్రిభుజాన్ని ఈ త్రిభుజం అంటారు. ఫస్ట్ వన్ అల్పకోణ త్రిభుజం, సెకండ్ వన్ అధిక కోణ త్రిభుజం, థర్డ్ వన్ లంబకోణ త్రిభుజం, ఫోర్త్ వన్ సమబాహు త్రిభుజము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. రైటింగ్ నాదేనమ్మా, ఇన్ కేసు అర్థం కాకపోతే మరొకసారి మీరు చూసుకోండి. సో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ చెప్పడంలో ఏదైనా ఫాస్ట్లో ఏదైనా తడబాటు వచ్చినా అవి మీరు పట్టించుకోకండి. సో మీకు కావాల్సింది కంటెంట్, అది మాత్రమే మీరు పట్టించుకోండి. ఓకే, సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? సో చూసుకుందాము. సో ఇక్కడ 90 డిగ్రీల కోణం ఉన్న త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లంబకోణ త్రిభుజము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 90 degrees దెన్ ఇట్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజం అంటారు. 90 డిగ్రీల కోణం ఉన్న త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. చూడండి, ఇది మనకి లంబకోణ త్రిభుజం. ఈ విధంగా మనకి లంబకోణ త్రిభుజం ఉంటుంది. ఇది 90 degrees యాంగిల్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, ఏలో 2/3 వంతు ఈక్వల్స్ టు బిలో 75% అయితే A/B ఈక్వల్స్ టు ఎంత? ఫస్ట్ వన్ 1:1, సెకండ్ వన్ 9:8, థర్డ్ వన్ 8:9, ఫోర్త్ వన్ 10:1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ట్రై చేయండి అమ్మా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో, బట్ ఆన్సర్స్తో సహా చెప్పండి. నేను దాన్ని కామెంట్ పిన్ చేస్తాను. ఎందుకంటే ఇన్ని క్లాసెస్ చేస్తూ మీరు చదవడానికి అంత అలసిపోతున్నారు. నాకు ఒక వీడియో చేయాలంటే 2 days టైం పట్టుద్దమ్మా. దాన్ని మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకొని చేయాలంటే నేను వెళ్తున్న ఫ్లోలో మళ్ళీ ఆటంకాలు వస్తాయి. కాబట్టి మీరు ఆన్సర్ కూడా కామెంట్ చేస్తారనుకోండి. సో నేను దాన్ని పిన్ చేస్తాను. ఓకేనా? మీరు మిస్టేక్స్ ఉంటే చెప్పండి. వీలైతే మీరు మరికొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో నేను పొలైట్గా అడుగుతున్నా. ఓకే, సో ఆన్సర్ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏలో 2/3 వంతు బిలో 75% అయితే A/B ఎంత? సో ఏలో 2/3 వంతు అంటే 2/3 A, బిలో 75% అంటే 75/100 ఇంటూ B. ఓకే, ఏలో 2/3 వంతు అంటే 2/3 ఇంటూ A. అలాగే బిలో 75% అంటే 75 అంటే శాతాన్ని 75/100 వేసుకుంటాము ఇంటూ B. ఓకే, సో ఇప్పుడు మనకి 2/3A ఈక్వల్స్ టు 75/100 B. ఓకేనా? మరి ఈక్వల్స్ టు ఇచ్చాడు కదా, ఏలో 2/3 వంతు ఈక్వల్స్ టు బిలో 75%. కాబట్టి 2/3 ఇంటూ A ఈక్వల్స్ టు 75/100 ఇంటూ B. సో 2/3A ఈక్వల్స్ టు ఇక్కడ 75ని చూడండి, 5 చేత భాగించబడుతుంది. 5 17 75, 5 20 100.
అలాగే మళ్ళీ 5 3 15 5 4 20 కాబట్టి 3/4b 75/100bని 3/4bగా రాసుకుంటాం. దేర్ఫోర్ a/b ఈక్వల్స్ టు ఈ b అనేది యువతలకు వస్తే a/b అవుతుంది. మరి 2/3 యువతలకు వస్తే చూడండి 3/2 అవుతుంది, ఇంటూ 3/2 అవుతుంది. ఓకేనా? దేర్ఫోర్ a/b ఈక్వల్స్ టు 3/4/2/3. సో దీన్ని ఏ విధంగా రాసుకుంటాము? 3/4 ఇంటూ 3/2గా రాసుకుంటాం. ఈ బై అనేది పైకి వెళ్తే రివర్స్ అవుతుంది కాబట్టి 9/8 అవుతుంది అనమాట. ఇది మొత్తం కూడా మనకి 3 3 9 4 2 8. సో 9/8. దేర్ఫోర్ a/b ఈక్వల్స్ టు 9/8, a/b ఈక్వల్స్ టు 9:8. ఓకేనా? ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఇక్కడ అర్థం కానప్పుడు మరొక్కసారి వీడియోని ముందుకు పెట్టుకొని వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో a/b ఈక్వల్స్ టు 9/8, దేర్ఫోర్ a/b ఈక్వల్స్ టు 9:8. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. a ఈక్వల్స్ టు 3, b ఈక్వల్స్ టు 5 అయితే a/b మైనస్ b/a ఈక్వల్స్ టు ఎంత? ఫస్ట్ వన్ 1112, సెకండ్ వన్ 114, థర్డ్ వన్ 116, ఫోర్త్ వన్ 118. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ ఒకసారి చూసుకుందాము. మనకి a ఈక్వల్స్ టు 3 ఇచ్చాడు, b ఈక్వల్స్ టు 5 ఇచ్చాడు, a/b మైనస్ b/aని కనుగొమన్నాడు. సో ప్రతిక్షేపించేయండి. ఏ ప్లేస్లో 3ని, b ప్లేస్లో 5ని. సో a/b మైనస్ b/a ఈక్వల్స్ టు 3/5 మైనస్ 5/3. దీన్ని ఏ విధంగా రాసుకుంటాము? 3/5 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఎంత అవుద్ది? 243. అలాగే 5/3ని 5 ఇంటూ 5 ఇంటూ 5 ఈక్వల్స్ టు 125. దేర్ఫోర్ ఈ మైనస్ చేయాలి కదా. సో 243 మైనస్ 125 ఈక్వల్స్ టు 118. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్త పరిధి 66 మీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు మీటర్లలో తెలపండి. సో ఫస్ట్ వన్ 346.5, సెకండ్ వన్ 34.65, థర్డ్ వన్ 364.5, ఫోర్త్ వన్ 336.45. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంతవరకు చేసిన వీడియోస్ ప్లేలిస్ట్లు అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నా. సో అవన్నీ ఒకసారి చూసుకోండి. సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఎటువంటి యాప్స్ లేవు, ఫ్రీగా అన్నీ కూడా చేస్తున్నా. సో ఆన్సర్ చూసుకోండి ఒకసారి. ఒక వృత్త పరిధి 66 మీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు మీటర్లలో ఎంత? సో వృత్త పరిధి c ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడమ్మా? 66 మీటర్లు ఇచ్చాడు. మరి వైశాల్యానికి సూత్రం ఏంటి? a ఈక్వల్స్ టు c²/4π. ఓకేనా? వైశాల్యానికి సూత్రం, వృత్త వైశాల్యానికి సూత్రం a ఈక్వల్స్ టు c²/4π. దేర్ఫోర్ ఇక్కడ ప్రతిక్షేపించేయండి c ప్లేస్లో. 66 స్క్వేర్ని ఎలా రాస్తామో? 66 ఇంటూ 66/4π. పై వాల్యూ ఎంత? 22/7. 4 ఇంటూ 22/7 ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి 66 ఇంటూ 66 ఇంటూ 7. ఈ 7 అనేది పైకి వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఇంటూ 7/4 ఇంటూ 22. సో 2 2 జా 4, 2 33 జా 66. ఓకేనా? అలాగే 22 1 జా 23 జా. నెక్స్ట్ ఈ 2 అనేది ఇక్కడ 7ని 3.5గా డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే 33 ఇంటూ 3 ఇంటూ 3.5. దేర్ఫోర్ 33 ఇంటూ 3 ఈక్వల్స్ టు 99 ఇంటూ 3.5 ఈక్వల్స్ టు, ఇదంతా కూడా మనం మల్టిప్లికేషన్ చేస్తే 346.5 సెంటీమీటర్ స్క్వేర్. దేర్ఫోర్ 1 ఈక్వల్స్ టు సరైన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 346.5 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకి సరైన సమాధానం అవుతుంది. ఇది మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియో ముందుకు పెట్టుకొని వినేయండి, క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2025 2025 యొక్క వర్గమూలం ఎంత? ఫస్ట్ వన్ 35, సెకండ్ వన్ 25, థర్డ్ వన్ 45, ఫోర్త్ వన్ 36.45. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలా అనేది కూడా కామెంట్ చేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇలానే నచ్చింది, లేదు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేకుండా చెప్పేయండి అన్నా కూడా మీ ఇష్టమే, అలా కూడా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఓకేనా? either నెగిటివ్ ఆర్ పాజిటివ్, బట్ మాటలు అనేవి ఎవరికైనా చెప్పేటప్పుడు మనం చేస్తున్నది ఎడ్యుకేషన్ అండ్ మనం కాబోయే తరాల్లో టీచర్స్గా అవుతాం.
కాబట్టి మన మాట తీరు అనేది బాగుంటే మనకి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకి ఎక్కువ మంది సర్కిల్ ఉంటుంది. సో అది మీరు చూసుకోండి. ఎక్కడైనా నా దగ్గరనే కాదమ్మా, మీరు ఎక్కడైనా సరే సమాజంలో ఒక గౌరవంగా బ్రతకాలంటే మన మాట తీరు అనేది మనల్ని నిలబెడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసరికి 2025 యొక్క వర్గమూలాన్ని ఎలా రాసుకోవచ్చు? √2025 ఈక్వల్స్ టు ఈ 2025ని 2025 ఎలా రాసుకోవచ్చు? 5 × 405గా రాసుకోవచ్చు కదా. మళ్ళీ √5 × 5 × 81 ఈ 405ని 5 × 81గా రాసుకోవచ్చు. దేర్ఫోర్ 5 × 5 × 9 × 9 ఈ 81ని 9 × 9గా రాసుకోవచ్చు. సో 5 ఇక్కడ 2 5s ఉన్నాయి, 2 9s ఉన్నాయి. కాబట్టి ఈ √ క్యాన్సిల్ అవ్వాలంటే ఇందులోంచి ఒక 5 ఇందులోంచి ఒక 9 తీసేద్దాము. సో 5 × 9 = 45. దేర్ఫోర్ ఆన్సర్ ఈక్వల్స్ టు 3. ఓకేనా. సో దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన పద్ధతిని అయితే మీరు ఫాలో అవ్వండి. మీకు ఇది చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుంది. మెథడాలజీ. ఒక మంచి గణిత పాఠ్య పుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు ఎవరు? వనరు అని తెలిపింది ఎవరు? ఫస్ట్ వన్ హాల్క్వెస్ట్, సెకండ్ వన్ బెంజమిన్ పియర్స్, థర్డ్ వన్ జాన్ డ్యూయి, ఫోర్త్ వన్ రాబర్ట్ హిల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను అసలు ముందుకు వెళ్ళలేను. అండ్ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా చూసుకోండి. మన ఛానల్లో అన్ని క్లాసెస్ కంప్లీట్ చేస్తాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేస్తాను. క్విక్ రివిజన్ క్లాసెస్ అనమాట. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఆ ఒక్క వీడియో చూసుకునే విధంగా అన్ని సబ్జెక్ట్కి సంబంధించి చేశాను. క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ 1500 బిట్స్ వీడియోస్ ఉన్నాయి, 1000 బిట్స్ వీడియోస్ ఉన్నాయి, ఇలా టాపిక్ వైజ్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి, మోడల్ పేపర్స్ ఉన్నాయి. అన్ని వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్ని సరిచేసి మీరు ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ కామెంట్ని నేను పిన్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి అకాడమీ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ అయినా, మెటీరియల్ పీడిఎఫ్స్ అయినా, బిడ్ బ్యాంక్స్ అయినా అన్ని పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఛానల్స్లో ఉంచుతాను. ఆ లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా జాయిన్ అయిపోండి. అండ్ ఒకవేళ టెలిగ్రామ్ ఓపెన్ కాకపోతే వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది, జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఓపెన్ కాకపోతే మాత్రం టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తే రెండింటిలో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకేనా. ఈ ఇంత మీరు వినడానికి విసిగిపోతే ఈ ఏదైతే కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఆల్రెడీ వింటున్న వాళ్ళు స్కిప్ చేసేయండి మ్యాటర్ని. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హాల్క్వెస్ట్. ఒక మంచి గణిత పాఠ్య పుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపింది ఎవరంటే హాల్క్వెస్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణాత్మక బోధన నమూనా ఏది? ఫస్ట్ వన్ 3R నమూనా, సెకండ్ వన్ 4K నమూనా, థర్డ్ వన్ 5E నమూనా, ఫోర్త్ వన్ 2P నమూనా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 5E నమూనా. నిర్మాణాత్మక బోధన నమూనా ఏది? 5E నమూనా. నెక్స్ట్ 117th క్వశ్చన్. దీనిలో ప్రతిపాదించిన మార్గదర్శకాల ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలు రూపొందించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ NEP, సెకండ్ వన్ CLIP, థర్డ్ వన్ APSCF, ఫోర్త్ వన్ CLAP. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసుకొని మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఇటువంటి మరెన్నో వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. APSCF. దీనిలో ప్రతిపాదించిన మార్గదర్శకాల ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలు రూపొందించారు APSCF. నెక్స్ట్ క్వశ్చన్. గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం. ఫస్ట్ వన్ ప్రోగట్స్, సెకండ్ వన్ జియోజిబ్రా, థర్డ్ వన్ భువన్, ఫోర్త్ వన్ కాహూట్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జియోజిబ్రా. గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం జియోజిబ్రా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకునిగా మారుస్తుంది. ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ పద్ధతి, సెకండ్ వన్ ప్రయోగశాల పద్ధతి, థర్డ్ వన్ హ్యూరిస్టిక్ పద్ధతి, ఫోర్త్ వన్ ప్రదర్శన పద్ధతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హ్యూరిస్టిక్ పద్ధతి. ఈ బోధనా పద్ధతి విద్యార్థికి అన్వేషకునిగా మారుస్తుంది. ఏది అంటే హ్యూరిస్టిక్ పద్ధతి అండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఫస్ట్ వన్ స్టీవెన్సన్, సెకండ్ వన్ ఆర్మ్స్ట్రాంగ్, థర్డ్ వన్ కిల్ ప్యాట్రిక్, ఫోర్త్ వన్ థారండైక్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి అమ్మా. వీడియో నాకు చిన్న లైక్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కిల్పాట్రిక్. ప్రాజెక్ట్ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? కిల్పాట్రిక్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఇంతవరకు చేసిన వీడియోస్ లింక్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మంచి స్కోర్ తెచ్చుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.